moving to the next category of awards in Vivo Saima. The next award is Bosch Washing Machine Best Music Director Telugu. The Saima for Bosch Washing Machine Best Music Director Telugu goes to DSP for Janata Garage. Saima, once again, thank you so much. And a very big hi to all the lovely people from Abu Dhabi. Hi! Once again, I would like to thank Saima for this best music for me. I'd like to thank the whole crew and team of Janata Garage. Thanks to Tarak, my dear friend. Young Tiger, Tarak. And my director, Koratal Shugaru. And my producers, Maitri Movies, Andarki kuda chala thanks. It's a wonderful film, and I thank them for giving me this amazing opportunity to be a part of this film. And alage a very big thanks I have to give for my lyric writer, Mr. Ram Jogesh Shastri garu. Ee cinemalo anni songs chala adbhutanga rasaru. Chala thanks sir. You made the album more beautiful with your amazing words. Thanks to all my singers who made the songs sound more awesome. And thanks to all my musicians and my whole team. Thank you so much, guys. Thanks a lot. Devi. And as always, I would like to dedicate this award to my dear father, Sri Satyamurthy Garu. Thank you so much. Devi, నేను ఇక్కడి నుంచే మాట్లాడినా అక్కడ రానా అంటే నాకు పాడటం రాదు అని చెప్పింది అమ్మాయి లక్ష్మి. నైస్ టు మీట్ యూ. హలో డాక్టర్ వెళ్ళి ఇప్పుడు నేను పాడతా అన్నా. మీరు కాటర్వెల్ అంటే ఆవిడ ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు పాపం. లేదు, పలకరించా. అబుదాబి లాంగ్వేజ్లో కాటర్వెల్ అంటే పలకరించారా, ఆవిడ చేయించినప్పుడు పులకరించారా? కరెక్ట్ చెప్పండి. రెండు టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం అలా అవుతుంటాం. అంటే ఇందాక నేను అమ్మాయిని అడిగాను, నేను పాడొచ్చా అంటే మీకు పాట రాదండి. ఎవరు? లక్ష్మి, మంచు లక్ష్మి. తనకు తెలియదు కదా. తనకు తెలియదు. నువ్వు ఎంతమంది పాడించావు? చాలా మంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ మా కామెడీ కుటుంబానికి సంబంధించిన కోట శ్రీనివాసరావు గారు. మందు బాబులో మేము మందు బాబులో ఈయన పాడించారు. కోట గారు, మీతో కొంచెంసేపు పనుంది, థియేటర్లో రాండి అంటే థియేటర్లో పిలిపించి పాడించావు. అంటే నేను గొప్పగా పాడగలనా లేదా? డెఫినెట్గా సార్. అవునా? అందులో డౌటే లేదు. ఇప్పుడు సభాముఖంగా నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పకుండా, మేము కూడా దానికోసం వెయిటింగ్. నాకు బాలు గారు పర్మిషన్ కావాలి. ఇక్కడ శ్రీప్రియ గారు కూర్చున్నారు. ఆవిడ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఆయన పాడారు. అది పాట పాడినా ఏం సార్? పాడినా విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే కదా? నెక్స్ట్ ఈ సినిమాలో నేను ఒక సాంగ్. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాం. మనం ఫ్రీగా ఉంటుంది రావాలా? ఏ టైంలో రావాలి? ఫ్రీగా ఉంటాయి. పగలా రాత్రి మీ ఇష్టం. ఓకే, అయితే మిట్ట మధ్యాహ్నం వస్తా, అప్పుడు పాడించు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్య గారి ముందు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాటలు వింటూ, అంటే పాట ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్కి పాట ఎలా పాడాలి అనేది మాకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి నేర్పించిన గ్రేటెస్ట్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సింగర్ మీరు. ఇది మేము మళ్ళీ చెప్పట్లేదు. అండ్ ఇళయరాజా గారు మ్యూజిక్ వింటూ, మీ వాయిస్ వింటూ పెరుగుతూ, మ్యూజిక్ అనేది కేవలం మీ పాటలు వింటూనే నేర్చుకున్నాం సార్. వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. త్వరలోనే దేవి, నువ్వు నేను ఒక ఆల్బమ్ తయారు చేద్దాం. ఫస్ట్ ఆల్బమ్ ఈవిడికే ఇద్దాం. వెరీ గుడ్. దేవి ఇంకా నాకు సినిమాలు వద్దు అనుకున్నప్పుడు పిలుస్తారులేండి. అలీ గారు, నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటిది? మీరు సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏం ప్రొఫెషన్ చేస్తే బాగుంటుంది? ఒక లెక్చరర్ గా చేస్తే ఎలా ఉంటుంది? మనకి డిగ్రీ లేదు కదా. అదే నేను అనుకున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మీరు చేయలేరు. అవును. పోనీ ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేస్తే వదిలేండి, ఫిల్మ్ స్కూల్స్ ఎక్కువయ్యాయి, స్టూడెంట్స్ తక్కువయ్యారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో ఎలా అంటే ఇక్కడే బ్రహ్మని ఉంది, బ్రహ్మని అడగచ్చేమో, గవర్నమెంట్లో ఉద్యోగం ఏమైనా ఇస్తుందేమో. బట్ వెయిట్, మీ ఫేస్ చూస్తే ఏది చాలా బార్ అయిపోయిందని అర్థమైంది. అసలు నాకు కన్ఫ్యూజన్ వస్తుందండి, మీకు ఏం చేస్తే బాగుంటుందా అని. మీకేమైనా ఐడియాస్ వచ్చాయా? నాకు వచ్చింది కానీ మీ ఆయన ఫోటో నాకు కొంచెం వాట్సాప్ చేస్తావా? మా ఆయన ఫోటో మీకెందుకండి? ఎలా బరాయిస్తున్నాడమ్మా నీతోటి. కేటగిరీలోకి వెళ్ళిపోదాము మనము.
ఇందా నుంచి నువ్వే అవార్డులు అనౌన్స్ చేస్తున్నావు. ఆ, అంటే ఒక అవకాశం మాకు ఇస్తావా అవార్డు అనౌన్స్ చేయడానికి? మీరు తడబడతారని నేనే అనౌన్స్ చేయించమని నాకు సైమ వాళ్ళు చెప్పారండి. నేను తడపట్టవా? అవును. ఒక్కసారి ఎలా అనౌన్స్ చేయాలో చెప్పు. నేను అవునా? ఓకే, నేను హెల్ప్ చేస్తాను మిమ్మల్ని. ఓకే. సింపుల్గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతానండి. అడుక్కో. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తారేమో చూద్దాం. చెప్పేస్తా. సో ఆ క్విజ్ ఒకటి ఉంటుంది. ఉమ్. అది కానీ మీరు కరెక్ట్గా చెప్తే మీరు రైట్, నేను రాంగ్ అని ఒప్పేసుకుంటాను. అవునా? అవును. అదేదో స్టెప్పుల్లో ఉండే ఏదో మెట్లు. నేను అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చెప్తే అది కరెక్టో కాదో తెలిసిపోతుంది. ఓకే, అడుగు. చెప్తా. సెకండ్ లీడ్ ఇన్ అ ఫిల్మ్ ఏమంటారు? సపోర్టింగ్ అంటారు. వావ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మేల్ ప్రొటాగనిస్ట్ ఇన్ అ ఫిల్మ్. హీరో. ఎస్, బట్ అది కరెక్ట్. ఓ కరెక్టే, అదే సపోర్టింగ్ యాక్టర్. సపోర్టింగ్ యాక్టర్. అవును. సో నెక్స్ట్ క్వశ్చన్, జర్మన్ మల్టీనేషనల్ బ్రాండ్. తెలుసు మనకి. మొన్న రీసెంట్గా షూటింగ్కి వెళ్ళా. పైసా వసూలు, బాలకృష్ణ గారిది. అవునా? బాష్. Wow! Device that cleans new and expensive clothes gently without damaging them. అది కూడా తెలుసు. అన్నీ తెలిసిపోతున్నాయి. వాషింగ్ మిషన్. వాహ్ వాహ్, బాగా ఉతుక్కోవచ్చు. సింపుల్. మొత్తం ఒకసారి సింపుల్గా చదివేస్తే సపోర్టింగ్ యాక్టర్ బాష్ వాషింగ్ మెషిన్. సో నెక్స్ట్ అవార్డ్ ఇస్ ద సేమ్. Bosch Washing Machine, Best Actor in a Supporting Role, Male, Telugu. And to present this award, we'd like to call on stage Sudhir Babu and Nara Brahmani. Bosch Washing Machine Best Actor in a Supporting Role, Male, Telugu goes to Srikanth. అందరికీ నమస్కారం. అరే తెలుగే. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. కన్నడ కూడా వచ్చు. భరితే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు బాబాయ్ క్యారెక్టర్, యాక్చువల్గా నేను హీరోగా చేస్తుండగా నాకు బాబాయ్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. బోయపాటి సీను గారికి, అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్ అండ్ ఇక్కడే ఉన్నారు తమన్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ ఆ మ్యూజిక్. తమన్ గారు కూడా ఒకసారి రావాలని కోరుకుంటున్నాను నేను, ప్లీజ్. ఎందుకంటే ప్రతి సాంగ్ చాలా బాగా ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్కి తమన్కి చాలా పెద్ద రోల్ ఉంది. థ్యాంక్ యూ తమన్, అందరికీ థ్యాంక్స్. అలాగే థ్యాంక్ యూ సైమా. నాకు ఇష్టమైన వ్యక్తి మా విష్ణు. అది ఏ చేసినా సక్సెస్ఫుల్గా చేస్తారు, హై రేంజ్లో ఉంటుంది. అటు సీసీఎల్ కానీ ఇటు సైమా కానీ. ఆల్ ద బెస్ట్ విష్ణు అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సైమా. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకదానే వచ్చావా? లేదు, మా మమ్మీ, డాడీ, పాప, నాని, మా అసిస్టెంట్లు అందరితో వచ్చాం. పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? బిజినెస్ క్లాస్ అంతా మేమే నింపుకుంటాం. ఓహో, అయితే నాన్నగారు, అమ్మగారు, నువ్వు, నీతో పాటు ఒక చిన్న పాప. నా కూతురు. అదే నీ కూతురే. ఆ కూతురు వచ్చిందంట. చాలాసేపటి నుంచి మమ్మీ మమ్మీ అని తెగదిరుతుంది. నువ్వు వెళ్ళి కూర్చుంటే పాప మీ అమ్మాయిని చూసుకోవచ్చు. నాన్నగారు వచ్చారు. ఆయన అక్కడి నుంచి అయ్యో. నన్ను ఎప్పుడు పిలుస్తారు, నాకు ఎప్పుడు ఇస్తారు? ఇస్తాం. రావటమే మీ ఇష్టం, వెళ్ళటం మా ఇష్టం. మీది రాయలసీమ అవ్వచ్చు, మాది కోనసీమ. ఏదో ఫ్లోలో వచ్చి చేస్తానండి.